వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ లో వినూత్నంగా బతుకమ్మ వేడుకలు. బతుకమ్మతో పాటు గ్యాస్ సిలిండర్లు పెట్టి ఆడిన మహిళలు. పారిశుద్ధ్యంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. అన్ని గ్రామాలకు చెత్త సేకరణ వాహనాలు అందజేత. బాసరలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం. ప్రత్యేక అలంకరణలతో సర్వాంగ సుందరంగా ఆలయం ముస్తాబు. విశాఖ జిల్లాలో జానపద వృత్తి కళాకారుల సంఘం ఆందోళన. తిరుమల కొండపై జానపద భజనలు ప్రారంభించాలని విజ్ఞప్తి. విజయనగరం జిల్లా అదనపు డిఎంహెచ్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు. పలు కీలక దస్త్రాలతో పాటు విలువైన ఆస్తుల గుర్తింపు. డీటెయిల్స్ చూస్తే హుజూరాబాద్ లో మహిళలు బతుకమ్మ పండుగ వేడుకలు వినూత్న రీతిలో జరుపుకున్నారు. పెరిగిన ధరలను నిరసనగా సిలిండర్లతో ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించుకున్నారు. పట్టణంలోని ప్రతాపవాడలో బతుకమ్మలతో పాటు గ్యాస్ సిలిండర్లు పెట్టి బతుకమ్మ ఆడారు. గ్రామాలు పట్టణాల్లో మెరుగైన పారిశుద్ధ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం నినాదంతో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా చెత్త వాహనాలు ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ప్రతిరోజు ఇళ్లలో పోగయ్యే వ్యర్థాలు, ఇతర చెత్తను రోడ్లపై వేయక ముందే వాటిని గ్రామ పంచాయతీ, మున్సిపల్, నగరపాలక సిబ్బంది సేకరించేలా పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాల్లో చెత్త సేకరణకు కొనుగోలు చేసిన 4097 వాహనాల్లో కృష్ణాకు చేరిన వాహనాలను మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రారంభించారు. మంచిగా పెట్టుకొని అందరికీ మధ్యాహ్నం లేస్తే మధ్యాహ్నం మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇల్లు ఉడిచి చెత్త ఎప్పుడు పెట్టినప్పుడు రోడ్డు మీద వేయకుండా ఒక కవర్లో పెట్టి పొద్దున్నే వాళ్ళు వచ్చే టైంకి కనుక మన ఇంటి బయట పెడితే వాళ్ళు ఎత్తి పట్టుకెళ్తారు. మన బజారు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యాలే కాదు, మన పోలీస్ స్టేషన్కి వెళ్ళే పని కూడా ఉండదు. ఎందుకంటే మనం ఊడ్చి పక్కన వేసిన అంటే ఎదురింట్లో పక్క ఇంట్లో అమ్మాయి తిరుగుతుంది, పక్క వాళ్ళు మన లగ్నంగా మా ఇంటి ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు తిడతారు. వాళ్ళు తిట్టిన కానీ వెంటనే మనం వచ్చి ఇంట్లో వాళ్ళు చెప్తాం, ఏమంటే పక్క అమ్మాయి అంటుంది వెంటనే ఎవరిని చెప్పి నేను బయటకు వెళ్తారు, అలా ఆయన బయటకు వస్తారు, తొందరపోవడం, పోలీస్ స్టేషన్ మళ్ళీ అన్ని దగ్గరికి వెళ్తాం, ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇవన్నీ లేకుండా ఉంటాయి కదా. జాగ్రత్తగా మనం ఊడ్చిన చెత్త ఇంట్లోది కూరగాయలు కోసి ఎప్పటికప్పుడు మైనింగ్ కవర్లో పొట్లం కట్టి పొద్దున్న కల్లా పెట్టుకుని పొద్దున్నే గుమ్మం బయట పెడితే వాకిలి బయట ఈ పంచాయతీ వాళ్ళు ఎత్తుకుపోతారు. ఆ బళ్ళు వేసుకుని ఆ బళ్ళని కూడా వాళ్ళ జగన్ గారు ఇచ్చారు. అయ్యే మీకు ఇవాళ ఈ కార్యక్రమం అదే ఊరు బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై జగన్. ఈ పామర్పట్నంలో పంచాయతీలో స్వచ్ఛ సంకల్పం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాలు, గ్రామాలు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి. మనం
ఆరోగ్యంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలంటే నీరు కానీ గాలి కానీ వాతావరణం కానీ కలుషితం అవ్వకుండా ఉండాలంటే ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మా సోదరులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేరు నాని గారికి, నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీ శారదీయ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు దేవస్థానం అధికారులు సర్వం సిద్ధం చేశారు. అమ్మవారి ఆలయంలో విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాల ప్రత్యేక అలంకరణలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేవస్థాన స్థానాచార్య ప్రవీణ్ పాఠక్ పర్యవేక్షణలో వైదిక బృందం ఆధ్వర్యంలో 7వ తేదీన ఘటస్థాపన మొదలుకొని విజయదశమి వరకు 9 రోజుల పాటు 9 అలంకారాకృతులతో అమ్మవార్లను అలంకరిస్తారు. అమ్మవారి మూల నక్షత్రం రోజున రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మూదోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి వైదిక బృందంతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నేపథ్యంలో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున అమ్మవార్లకు విశేష పుష్పార్చనలతో ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం ముందుకు వచ్చాయి. 9 రోజుల పాటు నాందేడ్ జిల్లా గాడిపూర జగదీష్ మహారాజ్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా అన్నదాన వితరణ చేపట్టనున్నారు. మొత్తంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం అన్ని ఏర్పాట్లతో ముస్తాబవుతోంది. తిరుమల కొండపై జానపద భజనలు పునః ప్రారంభించేలా ఏపీలో జిల్లా అధికారులు టీడీపీ అధికారులకు సిఫార్సు లేఖలను అందించాలని జానపద వృత్తి కళాకారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ను కలిసిన సంఘం నేతలు వినతి పత్రాన్ని అందించారు. జానపద వృత్తి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ తిరుమల కొండపై గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాలను ప్రస్తుతం అధికారులు కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే నవంబర్ 11న అలిపిరి ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు. వచ్చే వెహికల్స్ ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చండి. నా పేరు పులిమామిడి యాదగిరి, జానపద వృత్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మా భజన బృందాలు మొత్తం రావడం జరిగింది. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి భజనల్ని ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఈవో జేఈఓ గారు కొండ మీద మాకు భజనలు అవసరం లేదు, కేవలం శాస్త్రీయ సంగీత కళాకారులు మాత్రమే నాదనిరాజంలో ప్రోగ్రాంలు ఇస్తాము, ఎస్వీబీసీలో ప్రచారం చేస్తాం తప్ప ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే భజనలు మాకు అవసరం లేదని చెప్పి ప్రకటించారు. ఇది చాలా ధర్మ విరుద్ధం. 30 సంవత్సరాలుగా ఆగమ శాస్త్ర పద్ధతి ప్రకారంగా కొండ మీద భజనలు ఇచ్చే సాంప్రదాయం ఉంది. అఖండ దీపం ఏ విధంగా వెలుగుతుందో భజన కళాలతో గోవిందనామస్మరణ కూడా ఆ విధంగా జరగాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఈ భజనలు చేసేవాళ్ళు 170% మంది దళితులు, 20% మంది వెనుకబడిన తరగతుల వాళ్ళు. ఇలాంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ధర్మ ప్రచారం నిర్వహిస్తూ ఉంటే తిరుమల కొండ మీద వీళ్ళ భజనలు అవసరం లేదంటే ధర్మ ప్రచారాన్ని మొత్తం ఆపేయడానికి కారణమవుతుంది. ధర్మ ప్రచారం అంటే తిరుమల కొండ మీద జరిపే పూజల పురస్కారాల వల్ల కాదు. గ్రామీణ ప్రాంతాల్లో గోపూజ, మనగుడి, శుభప్రదం, అట్లా కుంకుమ పూజ, శ్రీమంతం కార్యక్రమాలు
ఇవన్నీ జరిగితేనే ధర్మ ప్రచారం. అవన్నీ జరగాలంటే గ్రామీణలో భజనలు ఉండాలి. ఆ భజనలు ఈరోజు రద్దు చేస్తున్నామని చెప్తే ఎట్టి పరిస్థితులు అంగీకరించే సమస్య లేదు. అందరం ఒకేసారి తిరుపతికి పోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ జిల్లా ప్రధానమైన అధికారి కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారికి మా మొర వినిపించి మా అందరి తరపున ఒక సిఫారసు లెటర్ని ఈ జిల్లాలో ఉండే దాదాపు 1500 బృందాలు అంటే కనీసం 20-25 వేల మంది కళాకారులకు అన్యాయం జరుగుతుంది. మా తరపున సిఫారసు లిస్టులు పంపించి మా అందరికి భజనలు వేయించే విధంగా కలెక్టర్ని కోరడానికి ఇక్కడికి వచ్చాం. మా అందరి అర్జీలు కూడా ఇవ్వడానికి ఇస్తున్నాం. కలెక్టర్ గారు సిఫారసు లెటర్ను కూడా ఈఓ గారు అంగీకరించకపోతే నవంబర్ 11వ తారీఖు నాడు మొత్తం 4 రాష్ట్రాల్లో ఉండే కళాకారులు మొత్తం తిరుపతికి చేరుకొని భజన సమ్మేళనం నిర్వహించి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే తిరుమల కొండెక్కి ఆ స్వామివారి చెంతనే భజనలు చేసుకుంటూ మా భజనలు మళ్ళీ పునఃప్రారంభించే విధంగా మా హక్కులు మొత్తం కల్పించుకునే విధంగా కార్యాచరణ చేయడానికే ఇక్కడ మేము ఈ నెల సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చాం. చిత్తూరులో ప్రారంభించినటువంటి ఈ యాత్ర అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని కలెక్టర్లను కలుస్తూ ప్రభుత్వాలు కూడా వినతి పత్రం ఇచ్చాం. అంగీకరించి మా భజనలు కొనసాగించి మా సమస్య పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా రాష్ట్ర నాయకులు నారాయణ గారు, అట్లాగే సోమేశ్వర గారు, ఈ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి అప్పారావు గారు, కార్యదర్శి రవిశేఖర్ గారు, అట్లాగే మా సంఘానికి మద్దతు ఇస్తున్నటువంటి మహిళా సంఘం రాష్ట్ర నాయకులు ప్రభావతి గారు, ప్రజానిత్యముల రాష్ట్ర నాయకులు భాషా గారు, అప్పారావు గారు, సత్యవతి గారు వీళ్ళందరూ కూడా మా సంఘానికి మద్దతు ఇస్తున్నారు. ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఈ ధర్మ ప్రచారం. విజయనగరం జిల్లా అదనపు డిఎంహెచ్ఓ రవికుమార్ ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భారీగా ఆస్తులు కూడబెట్టారన్నారు. సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, విశాఖ, రాజమహేంద్రవరంతో పాటు మరికొన్ని చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. తనిఖీల్లో పలు కీలక దస్త్రాలతో పాటు విలువైన ఆస్తులను గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం ఎన్టీఆర్ వీరాభిమాని కొప్పాడి మురళి ఇటీవల యాక్సిడెంట్కి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళి తన చివరి కోరికగా అతను ఎంతో అభిమానించే యంగ్ టైగర్ ఎన్టీఆర్ను కలవాలని డాక్టర్లకు చీటీ రాసి చూపించాడు. డాక్టర్లు తన తల్లిదండ్రులకు, బంధువులకు తెలియజేశారు. వారు తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రాయుడు బాబ్జీ గారికి, భాస్కర్ చౌదరి గారికి తెలిపారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి మురళిని పరామర్శించారు. తన అభిమాని సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని ఎన్టీఆర్ మురళికి ధైర్యం చెప్పారు. అభిమానులకి ఎప్పుడూ అండగా ఉండే ఎన్టీఆర్కి మురళి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ధన్యవాదాలు తెలిపారు. వీడియో కాల్ చూడరా. ఓకే సార్ బాబు గారు. అదే సార్ బాగున్నారు సార్. సార్ బాబు అలాగే బాబు, అలాగే బాబు, అలాగే ఉంటాను బాబు గారు. నమస్తే అండి. అలాగే సార్, అలాగే అలాగే బాబు గారు, అలాగే. ఇంకా సార్ గణేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్. గణేష్ అండి, విజయవాడ. అలాగే బాబు, నమస్తే అండి. నమస్తే. మాట్లాడి సార్, మరి సేవ్ అయిందో లేదో తెలియదు. వనస్థలీపురంలోని నాగిరెడ్డి కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, చిన్నారులు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మలను తయారు చేసి ఒకే చోట చేరి వాటి చుట్టూ ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో కె రఘునాథ్ యాదవ్, వెంకటేష్, జ్ఞానేశ్వర్, ప్రసాద్, నవీన్ యాదవ్,
జరుపుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన బతుకమ్మ పండుగను ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్ నాగలక్ష్మి నగర్లో ఆడపడుచులు మల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు లంబా శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ఎంగిలి పువ్వుల బతుకమ్మను ప్రారంభించారు. కోలాటం నృత్యాలతో కనువిందుగా జరుపుకున్నారు. కాగా గత 20 సంవత్సరాల నుండి తమ కాలనీల్లో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాలనీవాసులు చెప్పారు. హలో మిల్వరామా ములుగు జిల్లా కేంద్రంలోని శ్రీ నగరేశ్వర ఆలయంలో ఆడబిడ్డలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆడిపాడే బతుకమ్మ ఉత్సవాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణకి తలమానికంగా ఆడబిడ్డలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి పువ్వులను కొలిచే పండుగ బతుకమ్మ అని ములుగు గ్రామ పంచాయతీ సర్పంచి బండారు నిర్మల హరినాథం తెలిపారు. 9 రోజుల పాటు నిర్విరామంగా సాగే ఈ వేడుకల్లో ఎలాంటి అపశృతులు దొరలకుండా ములుగు ఏఎస్పీ సాయి చైతన్య అన్ని ఏర్పాట్లు చేశారు. సకల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసి ములుగు గ్రామ పంచాయతీ సర్పంచిగా జరుపుకోలేదు కాబట్టి ఈ సంవత్సరం బాగా జరుపుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ ములుగు ప్రజలకు సదులు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసి వనస్థలిపురం వెంకటేశ్వర కాలనీలోని శ్రీ సంతోషిమాత దేవాలయం చైర్మన్ స్వరాజ్యలక్ష్మి ఔదార్యం చాటుకున్నారు. శ్రీనివాసపురంలోని న్యూ హోప్ ఫౌండేషన్ ఆశ్రమానికి నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నపిల్లలు దైవ స్వరూపులని, వారంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. వీలైనప్పుడల్లా సేవా కార్యక్రమాలు చేస్తుంటానని తెలిపారు. కార్యక్రమంలోని గోశాల నిర్వాహకులు బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఒక మహిళ ఉండి కూడా మహిళల పైన ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. బతుకమ్మ చీరలు కావాలని తెలంగాణ ఆడపడుచులు ఏమన్నా మిమ్మల్ని అడిగినరా? మొన్న ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, అత్తగారిల్లు పుట్టిల్లు కూడా తెలంగాణ కేసీఆర్ గారనంట. మరి 7 ఏళ్ళు అవుతుంది కదా కేసీఆర్ గారు, అత్తగారిల్లు పుట్టిల్లు అంటే మీరు 7 ఏళ్ళు ఏం చేసిండ్రు? మాకు మహిళల పైన ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకొకటి వచ్చి 7 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఎవరిచ్చారు మా పండగ చీరలు? ఈ రోజు నీ కూతురు బతుకమ్మ చేసింది కాబట్టి కవిత గారు బతుకమ్మ చీరలు వచ్చినాయి. బతుకమ్మ చీరలు వచ్చినాయంటే మీ అమ్మాయి బతుకమ్మ ఎత్తుకుంటది కాబట్టి ఇదే చీర కట్టుకొని కవిత గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గుంత మౌలి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇదే చీరలు కట్టుకొని మీరందరూ బతుకమ్మలు ఆడాలి. ఏఆర్ రెహమాన్ తోటి ఈ రోజు బతుకమ్మ పాట పాడిస్తున్నారు కదా, ఏఆర్ రెహమాన్ తో పాడిన పాటకి ఈ రోజు బతుకమ్మ మీరు ఆడతారు కదా, ఇదే చీరలు కట్టుకుని బతుకమ్మ ఆడండి. మేము ఒక బీసీ మహిళలుగా చీరలకు వస్తే మీరంతా ఏం మాట్లాడుతున్నారు? నాచరకమని అడిగే హక్కు మాకు లేదా? కేసీఆర్ గారు ఏ రోజన్నా మాకు బతుకమ్మకు చీరలు ఇవ్వండి, పండగ చీరలని మేమైనా అడిగామా? దీని మీద కూడా స్కామ్ చేసి 100 కోట్ల స్కామ్ చేసి మా పైన చీరలు ఇస్తూ ఇదొకటి పెట్టారు. సిరిసిల్ల చీరలు అంటే ఎట్లా ఉంటాయి మీకు తెలియదా? సిరిసిల్ల నాచరా కొంచెం 150 రూపాయలు 200 చీరలు ఇచ్చి మహిళలకు ఇస్తారా మీరంతా కలిసి? అది అడిగే హక్కు లేదా? ఆమె షూటింగ్ వచ్చినట్టు ప్యాకప్ అంటది. అమ్మ షూటింగ్లు ఏమైనా చేస్తారమ్మా గ్రామాల్లోని? మీరు గ్రామాల్లో షూటింగ్ చేసి మహిళలకు షూటింగ్లు ఏమైనా పెడతారమ్మా? ప్యాకప్ మేకప్ అంటున్నారు. గుంతా మౌని గారు మీరందరూ కలిసి మహిళలకు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పకపోతే చర్యలు వేరేలా ఉంటాయి. దయచేసి మీరు బతుకమ్మ చీరలు పంచినప్పుడు కూడా మీరు కూడా బతుకమ్మలకి ఇదే చీరలు కట్టుకొని ఆడండి. గుంతా మౌని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం మహిళ తరపున. నేను కంపెనీలో మహిళలను అవమానించినటువంటి కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక ఈరోజు మహిళా సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి నిన్న వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమంలో చీరలు పంచుతుండగా ఆ గ్రామ చెందినటువంటి మహిళలు నాసిరకం చీరలు ఉన్నాయి అని చెప్పి ప్రశ్నించిన పాపానికి ఈరోజు కొత్తకోట ఎంపీపీ గారు ఇష్టం ఉంటే తీసుకొని లేకుంటే వెళ్ళిపోండి అంటే ఈ సందర్భం కూడా అడుగుతా ఉన్నాం. మరి మీ ఇంట్లోకెళ్ళేమన్నా చీరలు పంపిణీ చేస్తున్నారా? లేకుంటే ఇది పార్టీ కార్యక్రమమా లేకుంటే ప్రభుత్వ కార్యక్రమమా? ఈరోజు అధికారులను కూడా మీరు
ప్యాకప్ అనేది బెదిరించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక ఆయన జెడ్పీ వైస్ చైర్మన్, ఆయన సోయి లేకుండా పెన్షన్లు కూడా తీసుకోవద్దంటున్నాడు. మీ ఇంట్లోకి వెళ్ళేమని ఇస్తున్నావా వైస్ చైర్మన్ గారు? లేకుంటే ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలది కాదా? అంటే ప్రజలు పన్నులు కట్టలేరా? మా ప్రజల నుంచి మీరు జీతాలు తీసుకున్నావు, నువ్వు జెడ్పీ వైస్ చైర్మన్ కానీ ఎంపీపీ కానీ, మా జీతాలు మీరు తీసుకుంటే మళ్ళీ మా పైన మీరు జులుపుతుంది ఇస్తారా? అంటే ఏమైనా గుంపు మేసి కూలీలు అనుకుంటున్నారా ప్రజలంటే? లేకుంటే ఏమైనా పేద ప్రజలంటే బుచ్చాగా కనిపిస్తున్నారా? లేకుంటే ఏమైనా అధికారులు అంటే ఈరోజు లెక్క లేదా మీకు? మీ బానిసలు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? కొంచెమైనా సోయి తీసుకోవాలి. మేము 30 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాము, 2 సార్లు ఎంపీపీ చేసినాము. మాకు ఇది అంటే ఇది కాదు. మళ్ళీ అన్నిటికీ కూడా ఆలన్న సూచన మేరకే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ఆలన్న సూచన మేరకే పంపిణీ చేస్తున్నాం అని మీరు మళ్ళీ ఆలన్న సూచన మేరకే ఈరోజు మహిళలను అవమానించిండ్రా ఈరోజు? కాబట్టి ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది టీఆర్ఎస్ పార్టీ కూడా. మళ్ళీ ఒక మహిళ అయి ఉండి, మహిళా ప్రజాప్రతినిధి అయి ఉండి ఈరోజు గౌరవించాల్సింది పోయి ప్రజలను ఈరోజు సాటి మహిళలను కూడా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈరోజు కించపరిచి మాట్లాడినటువంటి వారిపై ఈరోజు కలెక్టర్ గారు కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి గతం నుంచి కూడా టీఆర్ఎస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన తీరు కానీ ఈరోజు ఒక మహిళా ప్రజాప్రతినిధులు మాట్లాడడం సరికాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు సాయంత్రం వరకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే ఈరోజు రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తాం. నగరంలోని కూషాయిగూడ తిరుమల నగర్లో శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పూసాల బ్రహ్మచారి ఆధ్వర్యంలో సంతోషంగా ఆడిపాడారు. గత 30 సంవత్సరాలుగా దేవాలయంలో బతుకమ్మ పండుగ, నవరాత్రులలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని కమిటీ అధ్యక్షులు తెలిపారు. ప్రతి ఏడాది నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామని, చిన్న బతుకమ్మ మొదలుకొని పెద్ద బతుకమ్మ వరకు ఆడపడుచులకు బతుకమ్మ వాతావరణాన్ని సమకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమారాణి, మహిళా మోర్చా అధ్యక్షురాలు శశికళ, ఆలయ మహిళా కమిటీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుడి కమిటీ వాళ్ళు కూడా అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు. గుడి కమిటీ వాళ్ళకు ధన్యవాదాలు. బతుకమ్మ ఇంకా ప్రోత్సహించాలి, ఇంకా చాలామంది ఆడాలని నా ఉద్దేశము. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ బాగుంటాయి, ఇక్కడ బాగా అందరం ఎంజాయ్ చేస్తాం. అసలు ఈ కరోనా వల్ల 2 years ఎక్కడికి పోలేదు కదా, ఇప్పుడు బయటికి వచ్చి ఆడాలని ఉత్సాహం ఎక్కువైపోయింది అందరికీ. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడే ఆడతాం, ప్రతి సంవత్సరం ఇక్కడనే ఆడతాం. 9 రోజులు ఖచ్చితంగా ఆడతాం. 14 కాలనీ గత 30 సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ పండుగకు మహిళా సోదరులు చాలామంది వస్తారు. ఇక్కడ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ దేవాలయం 30 సంవత్సరాల నుంచి కూడా సోదర భావంతో సోదరి అందరూ కూడా వస్తారు. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారి పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో 9 రోజులు కూడా ఒక పండగ వాతావరణంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనాలు, ఎంతమంది వచ్చినా కూడా భోజనాలు ఏర్పాటు చేస్తామని 9 రోజులు. మరి దేవాలయ కమిటీ ద్వారా కూడా బతుకమ్మకు సంబంధించిన ఏర్పాట్లను అన్ని కమిటీ ద్వారా మేము అన్ని ఏర్పాటు చేసి ఏ లోటుపాట్లు ఉన్నా కూడా మళ్ళీ వాటిని సవరించుకొని అందరితో కలుపుకొని వెళ్తామమ్మా. ఖచ్చితంగా మహిళా సోదరులు ఇంకా అధిక సంఖ్యలో రావాలి. ఇది మన లాస్ట్ ఇయర్ కోవిడ్ ఉంది కాబట్టి 2 సంవత్సరాలు అంతా మహిళలు కూడా రాలేకపోయారు. మరి ఈ సంవత్సరం అమ్మవారి దయతోటి కోవిడ్ అంతా దుర్మార్గంగా అనుకుని టెంపుల్కి వచ్చేసి దసరా నవరాత్రుల్లో బతుకమ్మ, పెద్ద బతుకమ్మ నుంచి చిన్న బతుకమ్మ నుంచి పెద్ద బతుకమ్మ వరకు ఇక్కడ మరి మనులు బతుకమ్మ ఆడతారు. దాదాపు అది 25-30 years నుంచి ఇక్కడనే ఆడడం జరుగుతుంది. మరి మహిళలు ఏ కాలనీ ఆ కాలనీ ఈ కాలనీ అనుకుంటా కలిసిమెలిసి ఇక్కడ శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలో బతుకమ్మ ఆడడం ఈ కాలనీకే కాదు అందరికి కూడా గర్వకారణం. మరి మహిళలు కూడా ప్రతి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ రాధ కాగితపు పూలతో బతుకమ్మను తయారు చేయించి అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో కలిసి ఆడిపాడారు. ये
ఫోటో తీయన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూరాబాద్ లో వినూత్నంగా బతుకమ్మ వేడుకలు. బతుకమ్మతో పాటు గ్యాస్ సిలిండర్లు పెట్టి ఆడిన మహిళలు. పారిశుద్ధ్యంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. అన్ని గ్రామాలకు చెత్త సేకరణ వాహనాలు అందజేత. బాసరలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం. ప్రత్యేక అలంకరణలతో సర్వాంగ సుందరంగా ఆలయం ముస్తాబు. విశాఖ జిల్లాలో జానపద వృత్తి కళాకారుల సంఘం ఆందోళన. తిరుమల కొండపై జానపద భజనలు ప్రారంభించాలని విజ్ఞప్తి. విజయనగరం జిల్లా అదనపు డిఎంహెచ్ఓ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు. పలు కీలక దస్త్రాలతో పాటు విలువైన ఆస్తుల గుర్తింపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.